అమ్మా వాసు, ఏమిటి నానమ్మా? నీ వయసు పిల్లలంతా డాక్టర్ గిరి కలెక్టర్ గిరి అని ఏవో పెద్ద పెద్ద చదువులు చదవాలనుకుంటారు కదూ. మరి నువ్వు నేను చెప్పిన చదువు చదువుతావా? ఏమిటది నానమ్మా? ప్లేడర్ గిరి అమ్మా. అంటే లానా? నా వల్ల కాదు, భలే బోరు. మా అమ్మగారు నా తల్లిగా నువ్వు తప్పకుండా చదవాలమ్మా. నా వల్ల కాదు. అయ్యో అయ్యో వసు, ఆగవే వసు, నా మాట వినమ్మా. అసలు మీ నాన్నే చదవాల్సింది. వాడు పియూసీతో సరిపెట్టుకుని పోలీసు ఉద్యోగంలో చేరాడు. మీ తాతగారు లాగా పెద్ద ప్లేడర్ కాలేకపోయాడమ్మా. నువ్వన్నా చదువు వసు. తాతయ్య ప్లేడరా నానమ్మా? ప్లేడరా అని నెమ్మదిగా అడుగుతున్నావా? ఆయన చుట్టుపక్కల 10-12 ఊళ్ళకు పేరెళ్ళిన ప్లేడరు. నిలువెత్తు మనిషి నల్లకోటేసుకుని రోడ్లో టీవీగా నడుస్తూ ఉంటే ఆ టీవీ ఆ దర్జా ఊళ్ళో ఆడవాళ్ళంతా ఆయన్నే చూసేవాళ్ళు. ఇక్కడ ఆపు. మీ తాతయ్య కంఠస్వరం కంచు గంటలా కంగుమనేదమ్మా. ఆయన కోర్టులోకి ఎంటర్ అయ్యి జడ్జి గారిని చూసి గొంతెత్తి యువరా ఆయన మాటకారితనానికి మిగతా ప్లేడర్లంతా ముక్కు మీద వేలేసుకునేవాళ్ళు. అందాక ఎందుకు ఆయన తెలివితేటలకి తెల్లదొరలు నల్ల మొగాలేసేవాళ్లే. అమ్మాయి ఒకసారి ఏం జరిగిందమ్మా? ఇంత నల్లగానా? నీ కడుపుడక. నీకు తెలియదు గాని వసు, ఆయన్ని ఓడించగల వాళ్ళు ఉభయ గోదావరిలోనే లేరంటే నమ్ము. ఒకసారి ఏమైంద నానమ్మా, లానో గీనో ఏదో ఒకటి చదువుతాను. చాలు చాలు. పిచ్చి పిల్ల, ఆయన సంగతి నీకేం తెలిసే? చెక్. నానమ్మా, ఈసారి నేనే గెలిచాను. నా తల్లి, నువ్వు గెలవకపోతే వీడు గెలుస్తాడా? బుర్ర తక్కువ వేధవా. ఏంటి? నేను బ్రిగేడియర్ భవానీ ప్రసాద్ని కథన రంగంలో శత్రు సైనికుల చేత కూడా బహాదూర్ అనిపించుకున్నాను నేను. ఓయబ్బో, బయట నువ్వెంత బహాదూర్ అనిపించుకున్నా నా మనవరాల ముందు బలాదూరు. రా, నిన్ను కలిసాడు రావనే ఇంతసేపు ఆగాను. కూర్చో. ఈ మధ్య రావటం మానేసేవారా? నేను వస్తూనే ఉన్నాను. నువ్వు కొంపలో ఉంటేగా స్టేషన్ లో ఉంటున్నావు. మధ్యాహ్నం భోజనానికి రాలేదేరా అబ్బాయి? కోర్టులో కేసు ఒకటి ఉంటాను. రే, కోర్టు అంటే జ్ఞాపకం వచ్చింది. కంగ్రాట్స్. దేనికి? అదే మన వసుంధర్ని లా చదివిస్తున్నావట కదా. వాళ్ళ తాతగారులా ప్లేటర్ గిరి చదువుతానంటేను. పోన్లేరా, అమ్మాయి లాయర్ అయితే భేషుగ్గా ఉంటుంది. ఉంటుంది. లా చదవడం అంటే వంట చేయడం కాదు. చిన్నపిల్ల పెద్ద చదువు చదువుతానంటే పెద్దాడయ్యుండి దాన్ని చిన్నపుచ్చటం ఏమిటి? సోద్యం. నానమ్మా, నేను లాయే చదువుతాను, వేరే ఏమీ చదవను, అంతే. మన కాలేజ్ డే కల్చరల్ ప్రోగ్రామ్ కి ఏం ప్లాన్ చేస్తున్నావు? మేడం, శాంతి గారిని చాలా పాపులర్ రైటర్ ఒక ఉన్నారు. ఆవిడ చేత ఓ వెరైటీ ప్రోగ్రామ్ ప్రిపేర్ చేద్దామని. వెరీ గుడ్ ఐడియా, గో హెడ్ విత్ ఇట్. నమస్తే. ఎస్, ఎవరు కావాలి? శాంతి గారి ఇల్లు ఇదేనండి? సారీ, రాంగ్ అడ్రస్. ప్రముఖ రచయిత్రి శాంతి గారి ఇల్లు ఇదే కదా? ఎస్. ఇంతకీ మీరెవరు? నా పేరు వసుంధర. లా కాలేజ్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నేను మా కాలేజ్ కల్చరల్ సెక్రటరీని. ఓ అలాగా, రండి రండి రండి. మా కల్చరల్ డేకి శాంతి గారి చేత కూర్చోండి. థ్యాంక్ యూ. ఓ వెరైటీ ప్రోగ్రామ్ ప్రిపేర్ చేద్దామని. ఆవిడున్నారా? ఉన్నారు, ఒక్క నిమిషం కూర్చోండి. ఓకే. ఏంటిది? ఇల్లు చూస్తుంటే బ్రహ్మచారి గదిలా ఉంది. ఆడవాళ్ళుంటున్న ఛాయలే లేవు. ఇంతకీ
ఇతను శాంతి గారి బ్రదరా భర్త? ఐఎమ్ సారీ, కొంచెం లేట్ అయింది. చెప్పండి, ఏం కావాలి? అదే మా కాలేజ్ డే కల్చరల్ ప్రోగ్రామ్. ఎస్ ఎస్, గుర్తొచ్చింది. బట్ వన్ థింగ్, మీ కల్చరల్ ప్రోగ్రామ్ శాంతి గారి చేతనే ప్రిపేర్ చేయించాలనుకోవడానికి కారణం? కారణం అంటే ఆమె చాలా మంచి సోషల్ కమిట్మెంట్ ఉన్న రైటర్. ముఖ్యంగా నేను ఆమె ఫ్యాన్నే. ఆవిడ పుస్తకాలన్నీ వదలకుండా చదువుతాను. ఆవంటే నాకెంతో ఇష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకీ శాంతి గారు? నేనే శాంతి. శాంతి అనే పేరుతో రాసే శాంతి సాగర్. మీరు? ఎస్, మీరు నేను రచయితనని చాలా మందికి తెలుసు. కానీ మీరు నన్ను రచయిత్రి అనుకోవడం నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఏమిటి అలా అయిపోయారు? ఏం లేదు. నేను రచయిత్రిని కాను, రచయితను అని తెలిసేసరికి మీ కల్చరల్ ప్రోగ్రామ్ చేసే అవకాశం విత్డ్రా చేసేట్టున్నారు. అదేం లేదు. తప్పకుండా మీరే రాయాలి. మరి మీరు నా ఫ్యాన్ అన్నారు. అవును. నేనంటే చాలా ఇష్టం అన్నారు. అవును. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, స్క్రిప్ట్ కోసం రేపు ఆఫీస్కి రండి. థ్యాంక్ యూ. అయ్యా, మీ అమెరికా ఉత్తరాలు రెడీ. భేష్ భేష్. పెద్ద కొడుకు కోడలు పిల్లలు 5, చిన్న కొడుకు కోడలు పిల్లలు 5, మొత్తం 10. ఇదిగో తొందరగా పోస్ట్ చేయవయ్యా. పాపం పిల్లలు అక్కడ ఎంతగానో ఎదురు చూస్తుంటారు. హలో, ఈయన అమెరికా వెళ్ళిపోయాడు. నీ నవ్వు ముదాష్టంగాను. అదేం నవ్వురా? ఇంటికప్పు లేచిపోయేటట్టు, ఇంట్లో ఉన్న మనుషులు దడుచుకు తెచ్చట్టు రాక్షసి నవ్వు. బ్రహ్మాండంగా నవ్వటమే నా స్పెషాలిటీ. స్పెషాలిటీ ఎందుకో తెలుసా? 8వ సముద్రం. తెలుసు బాబో, తెలుసు. ఎన్నిసార్లు చెప్తారండి? ఈ ప్రపంచంలో 7 సముద్రాలు ఉన్నాయి. 8వ సముద్రం లేదు. అయిన దానికి కాని దానికి అతిగా నవ్వుతుంటారు. అదేమిటి అంటే 8వ సముద్రం అంటారు. అసలు ఆ 8వ సముద్రానికి మీ నవ్వుకి లింక్ ఏమిటో అర్థమై చావడం లేదు. అదే చిదంబర రహస్యం. ఒరే, ఏదో బిడ్డ టిఫిన్ తింటాడు కదా అని తీసుకొస్తే నేరపాలు చేసావు. నిజంగా నువ్వు పోయిన జన్మలో రాక్షసుడు వైపు పుట్టుంటావురా.